ఈ సంవత్సరం నుండే మట్టి వినాయకుని పూజించడం మొదలు పెడదాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువనిద్దాం. మొదటి అడుగు మనమే వేద్దాం, రండి. వానలు 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 పారే కొండ కోనలు, చిటపట కురిసే చినుకులు, మిలమిలలాడే చేపలు, పిల్లల పడవల నడకలు. డాడీ ఎక్కడికి వెళ్తున్నా డాడీ? నేను మార్కెట్కి వెళ్తున్నానమ్మా. రేపు వినాయక చవితి కదా, నీ కోసం ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసిన రంగురంగుల వినాయకుడి బొమ్మ తేడానికి వెళ్తున్నానమ్మా. నాకు వినాయకుడు పూజ చేయడం అంటే చాలా ఇష్టం డాడీ. ఈ నవరాత్రులు ఎంజాయ్ చేద్దాం డాడీ. కానీ ఒక్క మాట డాడీ. ఏంటమ్మా బంగారు తల్లది? వినాయకుడి బొమ్మ, మట్టి బొమ్మ తెద్దాం డాడీ. ఎందుకమ్మా? వినాయకుడిని నిమజ్జనం చేసినప్పుడు మట్టి వినాయకుడు అయితే నీటిలో తొందరగా కరిగిపోతుంది. అలాగే నీటిలో నివసించే చేపలు, ఇతర జీవులకి హాని కలగవు. నీరు కూడా కలుషితం అవ్వదు. రంగురంగుల ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ బొమ్మను నీటిలో నిమజ్జనం చేసినప్పుడు అది కరగడానికి చాలా రోజులు పడుతుంది. అలాగే నీటిలో నివసించే చేపలు, ఇతర జీవులకి హాని కలుగుతుంది. నీరు కూడా కలుషితమవుతుంది. మనం ఏ పూజ చేసినా మన మంచి కోసమే కదా డాడీ చేస్తాము. మనం పూజ చేసిన తర్వాత కూడా అందరికీ మంచే కదా జరగాలి. మన పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు కదా డాడీ, మట్టి వినాయకులనే వాడమని. అందుకే మనం మట్టి వినాయకులనే పూజిద్దాం, వాతావరణ కాలుష్యాన్ని తగ్గిద్దాం, మన పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాట విందాం. చాలా బాగా చెప్పావు తల్లి. ఈ సంవత్సరం నుంచి మనం మట్టి వినాయకుడినే కొనుక్కుందాం, మట్టి వినాయకుడినే పూజిద్దాం. థ్యాంక్ యూ డాడీ. ఈ సంవత్సరం నుండే మట్టి వినాయకుని పూజించడం మొదలు పెడదాం. మన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మాటకు విలువనిద్దాం. మొదటి అడుగు మనమే వేద్దాం, రండి. హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా మీ తల్లిదండ్రులను మట్టి వినాయకుడి బొమ్మనే తెమ్మని చెప్పండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే కావ్యశ్రీ మీడియాని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కొట్టండి. అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు.